ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతున్నారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. ఈ అంశంపై ఇరువురు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందేళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్ను నియమిస్తూ 2024 మార్చి 14న జీవో నెంబర్ 6ను జారీ చేసింది ప్రభుత్వం. తమ పిటిషన్లో కేసీఆర్, హరీష్ ఈ విషయాన్ని కూడా సవాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్ను సైతం తమ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ప్రస్తుతం ఈ పిటిషన్లు హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో కమిషన్ నియామకం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించినట్టు తమ పిటిషన్లో వివరించారు కేసీఆర్, హరీష్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిబంధనల ప్రకారమే జరిగిందంటారు కేసీఆర్, హరీష్. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒక సాకుతో ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో కూడా విమర్శలు గుప్పించారని వివరించారు. దురదృష్టవశాత్తు మేడిగడ్డ బ్యారేజ్ పియర్ కుంగిన మాట వాస్తవమే కానీ ఇందుకు డిజైనింగ్, ఇంజనీరింగ్తో ఎలాంటి సంబంధం లేదంటారు ఇరువురు బీఆర్ఎస్ అగ్రనేతలు. గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనలో వచ్చిన మంచి పేరు దెబ్బతీయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసినట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అది కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టానికే విరుద్ధం అంటోంది పార్టీ. అలా నియమించే పరిధి ప్రభుత్వానికి లేదని, ఈ చట్టం కింద ఏర్పాటైన కమిషన్లకు న్యాయ విచారణ నిర్వహించే పరిధి లేదని, అవి కేవలం వాస్తవాలు మాత్రమే వెల్లడించాలని తమ పిటిషన్ ద్వారా తెలియజేశారు కేసీఆర్, హరీష్ రావు. కమిషన్ కేవలం తమ పరువు ప్రతిష్టలను ప్రభావితం చేసేలా నివేదిక రూపొందించిందని, సాక్షిగా తమకు సమన్లు జారీ చేయడం ద్వారా ఘోష్ కమిషన్ మమ్మల్ని తప్పుదో పట్టించిందని అంటారు కేసీఆర్, హరీష్. నివేదిక ఒక వ్యక్తి ప్రతిష్టపై దుష్ప్రచారం చూపుతుందన్నప్పుడు నోటీస్ జారీ చేయడంతో పాటు ఆ వ్యక్తి సాక్షులను ప్రశ్నించాలని అవకాశం కల్పించాలి. అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా రిపోర్ట్ సబ్మిట్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అంటారు పిటిషన్దారులు. జస్టిస్ ఘోష్ కమిషన్ గత నెల 31న ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక పూర్తి పక్షపాతంతో, ముందస్తు నిర్ణయాలతో మా పరువుకు నష్టం కలిగించేలా ఉంది. సీఎం ఇరిగేషన్ మంత్రి ఈ నెల 4న నిర్వహించిన పవర్పాయింట్ ప్రెజెంటేషన్ బట్టి చూస్తే ఇలా చెప్పవలసి వచ్చింది. నివేదిక కాపీని తమకు ఇవ్వకుండా ప్రభుత్వం మీడియా ప్రచురణకు ఇవ్వడం పూర్తి దురుద్దేశపూరితమని, సాధారణ ప్రజల దృష్టితో తమను అప్రదిష్ట పాలు చేయడమే అంటారు వీరు. అందుకే ఘోష్ కమిషన్ రిపోర్ట్ రద్దు చేయాలంటూ తమ పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేశారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ఇదే అంశంపై మంత్రి అట్లూరి లక్ష్మణ్ స్పందించారు. కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యాక ఈరోజు హైకోర్టుకు వెళ్లడం ఏంటని నిలదీశారు మంత్రి అట్లూరి. విచారణకు రాకముందు ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన దొంగతనం బయటపడుతుందనే భయంతో హైకోర్టును ఆశ్రయించారని అన్నారాయన. ప్రాజెక్టు పేరుతో కమిషన్లు దండుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అంటూ మంత్రి అట్లూరి మండిపడ్డారు. సమాచారం తీసుకొని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయం లోపల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అయ్యిండు, ఘోషి గారు జడ్జి గారి ముందర, హరీష్ రావు అటెండ్ అయ్యిండు, ఈటాల రాజేంద్రరావు గారు అటెండ్ అయ్యాడు. మరి అటెండ్ అయినప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నలకు, వారు చెప్పినటువంటి ఏదైతే బాధ్యత రహితంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, కేంద్ర అనుమతులు లేకుండా నిర్మాణం జరిగింది, అంచనాలు పెంచి నిర్మాణం చేసిందనే విషయం లోపల అనేక అంశాల లోపల పత్రికల్లో చూసినాము, టీవీలలో చూసినాము. దానికి సమాధానం చెప్తున్న సందర్భం లోపల మరి అప్పుడు అనొచ్చు కదా, మేము ఏ కమిటీ ముంగట హాజరుగాము, ఏ కమిటీతో మాకు సంబంధం లేదు, ఈ కమిటీ మీద నమ్మకం లేదా అనొచ్చు కదా.
నువ్వు చేసిన తప్పులని బయటికి తీసి నువ్వు తప్పుడుగా నువ్వు చేసిన అవకతవకలు నువ్వు చేసిన పాపాలన్నీ ప్రజల ముందు పెట్టిన తర్వాత లేదు 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 మాకు సంబంధం లేదు మేము హైకోర్టుకు పోతామని చెప్పి అంటున్నాం. ఎక్కడైనా ఉంటుందా? ఒక బాధ్యత గల 10 సంవత్సరాలు పనిచేసినాం, మేమే రాజులం, మేమే మంత్రులం, మేమే ఉద్యమం నడిపినటువంటి మా అంత గొప్పవాళ్ళు లేరన్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి తగుదా అని చెప్పి అంటున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి అటు మంత్రి అడ్లూరు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. తమ తప్పుడు ఆధారాలు గతంలో చేసిన అవన్నీ బయటపడతాయనే భయంతోనే ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు, పిటిషన్లో పేర్కొన్నారు అంటూ కూడా అడ్లూరి రియాక్ట్ అవ్వడం జరిగింది. మంచి పేరు దెబ్బతీయాలని లక్ష్యంతో ఇలా చేస్తున్నారంటూ అటు మాజీ మంత్రి కేసీఆర్ అలాగే హరీష్ రావు ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాగర్, అటు కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన నివేదికకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు అలాగే మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు జరిగింది. పెద్ద ఎత్తున అందులో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సింగిళ్ళ ఈ 3 బ్యారేజీల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను 2024 మార్చి 14న ఏర్పాటు చేసింది. జీవో 6ను కూడా అందులో పేర్కొన్నారు. అయితే జీవో 6 ద్వారా కూడా ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ జీవోను, ఈ కమిషన్ ను సవాల్ చేస్తూ వీరు ఫిర్యాదులో పేర్కొన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన కార్యదర్శి ఇటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా అందులో ప్రతివాదులుగా చేర్చిన పరిస్థితి. అయితే ఈ పిటిషన్ ప్రస్తుతమైతే రిజిస్ట్రార్ పరిధిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున భారీ అక్రమాలు జరిగాయి, సాక్షులుగా మమ్మల్ని పిలిచి మమ్మల్ని ప్రభావితం చేశారంటూ వాళ్ళు ఇచ్చిన పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. నిబంధనల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టు జరిగింది. ప్రస్తుతం అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది ఒక రాజకీయ కుట్రగా చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు, అందులో పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి. అయితే ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక వేయడం, అందులో కొన్ని సంచలన విషయాలు బయటకు ఈ 3 ప్రాజెక్ట్ రీడిజైనింగ్ చేయడంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రీడిజైనింగ్ చేయడం, పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. రీడిజైనింగ్ వెనుక ఖచ్చితంగా వీరిద్దరి పాత్ర ఉందంటూ కూడా కీలక అంశాలు కూడా కాళేశ్వరం నియోజకవర్గంలో బయటపడ్డాయి. సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. పెద్ద ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయి. ఈ 3 ఎందుకంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం అనంతరం కొన్ని సంచలన విషయాలు ఇందులో బయటపడడం, ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికలో అన్ని అంశాలు కూడా బహిర్గతం అవడం, కొంత చర్చనీయాంశంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా పెద్ద ఒక సంచలనంగా కూడా ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిపైన చర్యలు తీసుకుంటారన్న ఉద్దేశంతోనే ముందుగానే ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేసినట్టుగా కూడా తెలుస్తోంది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కూడా నివేదికలో పేర్కొన్నట్టుగా కూడా వాళ్ళు పేర్కొన్న పరిస్థితి. సో ఇది ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. రిజిస్ట్రీ పరిశీలన అనంతరం కూడా సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సాగర్.